జయ ఇలాఖాలో పోల్ పోరు ముదురుతోంది. అమ్మ కంచుకోటలో తెలుగు ఓటర్లు కీలకంగా మారారు. దీంతో తెలుగు నేతలు కూడా చురుగ్గా ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ తరపున మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి ఇవాళ ప్రచారం చేస్తున్నారు. తమిళనాడులో ఆర్కే నగర్ ఉప ఎన్నికపైనే అందరూ దృష్టి పెట్టారు. గతంలో జయ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. శశివర్గం, పన్నీర్ బ్యాచ్, జయ మేనకోడలు దీప, డిఎంకే ఇలా అన్ని వర్గాలు, పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆర్కే నగర్లో తెలుగు ప్రజల జనాభా కాస్త ఎక్కువే. కొరుక్కుపేట, శాస్త్రీనగర్, కామరాజనగర్ వంటి ప్రాంతాల్లో తెలుగువారు ఎక్కువగా నివసిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని తెలుగు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే తెలుగులో క్రేజ్ ఉన్న నేతలను రంగంలో దింపి ప్రచారం చేయించుకుంటున్నారు అభ్యర్థులు. ఇళయరాజా సోదరుడు గంగయ్య అమరన్ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఆయన ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. గంగయ్య అమరన్ తరపున ప్రచారం చేసేందుకు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఇవాళ చెన్నై వెళ్తున్నారు. కేంద్రంలో బీజేపీ పథకాలు, మోదీ నిర్ణయాలను హైలైట్ చేయనున్నారు పురంధేశ్వరి. తమిళనాడు అసెంబ్లీలో బీజేపీకి ఒక్క సీటు కూడా లేదు. ఈ నేపథ్యంలోనే ఏకంగా ఆర్కే నగర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని, గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది బీజేపీ. ఇక ఇప్పటికే ఆర్కే నగర్ ఎన్నికల్లో సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి కూడా ప్రచారం నిర్వహించారు. శశికళ వర్గం తరపున ప్రచారం చేసేరామే. దినకరన్ను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. అమ్మ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాన్ని దినకరన్ మరింత అభివృద్ధి చేస్తారని ప్రకటించారు విజయశాంతి. అభ్యర్థిగా శ్రీ ఈయన మన టీటీవీ దినకరన్ గారు పోటీ చేస్తున్నారు. బతుకున్నప్పుడు మీరు ఇల్లు కావాలని అడిగారంట, మీరు డిమాండ్ చేశారంట. మరి ఆ పథకాలు ఇవాళ ముందు పెట్టడం జరిగింది. 57 వేల ఇళ్లు కట్టించిస్తానికి దినకరన్ గారు ప్రామిస్ చేశారు. అది చేసి చూపిస్తారని కూడా ఛాలెంజ్ గా తీసుకున్నారు ఆయన. కాబట్టి అదే కాదు, స్థానిక ఉద్యోగాలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మొబైల్ హాస్పిటల్స్, ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి. దాంట్లో అవన్నీ తప్పకుండా ఆయన కట్టి చూపిస్తాడు, చేసి చూపిస్తాడు. మీ చేత శభాష్ కూడా అనిపించుకుంటాడు దినకరన్ గారు అని కూడా తెలియజేసుకుంటారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 12న అక్కడ పోలింగ్ జరుగుతుంది. శశికళ వర్గం నుంచి ఆమె దగ్గరి బంధువు దినకరన్ పోటీ చేస్తున్నారు. ఇక పన్నీర్ బ్యాచ్ నుంచి సీనియర్ నేత మధుసూదన్ బరిలో ఉన్నారు. అటు జయ మేనకోడలు దీప కూడా ఆర్కే నగర్లో పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష డిఎంకే తరపున లాయర్ గణేష్ బరిలో దిగారు. వీరంతా ప్రచారంలో బిజీగా ఉన్నారు. గెలుపే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్నారు నేతలు. ఆర్కే నగర్లో తెలుగు ప్రజల తీర్పే కీలకం కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారి ఓట్లను ఆకర్షించేందుకు తెలుగు రాజకీయ నేతలను రంగంలో దింపుతున్నారు అభ్యర్థులు. జయ ఇలాఖా ఆర్కే నగర్లో పోల్ పోరు ముదురుతోంది. గెలిపే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. అనేక మంది పార్టీల తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. రేపటితో ప్రచారం ముగుస్తుంది. మరి ఈ రోజు ఎవరెవరు ప్రచారంలో పాల్గొంటారు, అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి, అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఆర్కే నగర్ పోరుకు సంబంధించి దాదాపు 10 రోజులుగా కూడా అన్ని పార్టీలు కూడా శ్రమిస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం తమదేనంటూ మొదటి నుంచి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పార్టీలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఇక 2 రోజులు మాత్రమే మిగిలింది ప్రచారానికి. రేపు సాయంత్రానికి ప్రచార ప్రక్రియ అంతా కూడా ముగియనుంది. దీంతో ఆయా పార్టీల నేతలు అగ్ర నేతలను రంగంలోకి దింపి ప్రచారంలో దింపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. అయితే ఎక్కువగా ఇక్కడ దాదాపు 2,25,000 మంది ఓటర్లు ఉంటే అందులో 1,00,000కు పైగా తెలుగు ఓటర్లు ఉన్నారు. తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగు నేతలను ఇక్కడ రంగంలో దించి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే విజయశాంతి శశికళ వర్గానికి సంబంధించినటువంటి టీటీవీ దినకరన్ తరపున ప్రచారం చేస్తూ ఉంటే, మరోవైపు ఇవాళ బీజేపీ అభ్యర్థి గంగయ్య అమరన్ తరపున పురంధరేశ్వరిని రంగంలో దింపారు. ఆమె మరికొద్దిసేపట్లోనే ఆర్కే నగర్లోని 9వ డివిజన్లో ప్రచారం చేపట్టబోతూ ఉన్నారు. అయితే మిగిలినటువంటి 2 రోజుల్లో ప్రచార కార్యక్రమాలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ధన ప్రవాహం ఏదైతే ఉందో దీనిపై ఐటీ ప్రధానంగా దృష్టి సారించింది. 2 రోజుల క్రితం ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ ఇంటిపై జరిపినటువంటి ఐటీ దాడులతో
మొత్తం భారీ మొత్తంలో నగదు పంపిణీ జరిగినట్టు గుర్తించింది. ఎన్నికల సంఘానికి ఒక నివేదిక కూడా పంపింది. ఇప్పటి వరకు కూడా 89 కోట్ల వరకు కూడా ముఖ్యమంత్రి సహా 12 మంది మంత్రులు నియోజకవర్గంలో డివిజన్ల వారీగా నగదు పంపిణీకి పాల్పడ్డన్నటువంటి ఒక చిట్టా బయటపడింది. దీంతో రాజకీయ పార్టీల బండారం మొత్తం కూడా బయటపడ్డటువంటి పరిస్థితి ఉంటే ప్రధానంగా శశికళ వర్గానికి ఇది చిక్కులు తెచ్చిపెట్టేటువంటి అంశంగా కనబడుతోంది. దీనిపైన ఈసీ ఇవాళ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న సాయంత్రం ఎన్నికల సంఘానికి ఐటీ అధికారులు ఒక నివేదిక పంపితే అందులో చాలా స్పష్టంగా ఉంది, ఎన్నిక వాయిదా వేయడమే మంచిదన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. 2016లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో 2 నియోజకవర్గాలకు చివరి 2 రోజుల ముందు ఎన్నికల సంఘం ఎన్నికను వాయిదా వేసింది, తంజావూరు, అరవంకురిచ్చి. సో ఆ తర్వాత 4 నెలల తర్వాత ఎన్నిక అనేది జరిగింది. సో ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయమే తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలా జరిగితే కనుక ఇప్పటిదాకా గెలుపు కోసం కృషి చేసినటువంటి అన్నాడీఎంకేలోని శశికళ వర్గం కావచ్చు, ఇటు పన్నీర్సెల్వం వర్గం, అలాగే ప్రధానంగా డిఎంకే, ఈ 3 పార్టీలు కూడా నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ అన్నాడీఎంకేలోని 2 వర్గాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ జరిపి తీరాలనేటువంటి భావనలో ఉంటే డిఎంకే మాత్రం వాయిదా వేయడంతో పాటు ఈ నగదు పంపిణీ పైన సిబిఐ విచారణ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆర్కే నగర్లో కనబడుతుంది. మరి చూడాల్సి ఉంది ఈసీ ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారినటువంటి అంశంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ మురళి.